జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపారవస్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తూ మన ఈ కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. కష్టాతే సృష్టిచేష్టా భౌతర భవకేదావహ జీవభాజాం ఇత్యేవం పూర్వమాలోచిత మజితః మయా నైవ మధ్యాభిజానే నో చేజ్ఞీవా కథం వా మధురతరమిదం తద్వపు ఛిద్రసార్ధ్రం నైత్రే స్తోత్రీశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్. అంటే, ఓ అజేయ, ఓ శ్రీకృష్ణ, నేను సంసారపరమైన కష్టాలని అనుభవించి దుఃఖించి భగవంతుడి సృష్టి దుఃఖకరమైనదని భావించాను. కానీ వాస్తవానికి నీ సృష్టి లేకపోతే జనులు నీ ఆనందమయ రూపం వల్ల కలిగే ఆర్ద్రతని కళ్ళతో చూడడం వల్ల, చెవులతో వినడం వల్ల పొందే మాధుర్యాన్ని, పరమానందమనే అమృత సాగరాన్ని వారు ఎలా అనుభవిస్తారు కదా కృష్ణ అని అర్థం. ఆహా! అయితే పోయిన వారం కౌరవుల మోసపూరిత చర్యలకు ద్రౌపది దుఃఖించడం, పాండవులకు శ్రీకృష్ణుడు అభయం ఇవ్వడం మొదలైన అంశాలు తెలుసుకున్నాం కదా. ఒకరోజు పాండవులను చూడ్డానికి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై కామ్యక వనానికి వస్తాడు. అదే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, కామ్యక వనం సరస్వతీ నదీ తీరంలో ఉంటుందన్నమాట. సరే, ధర్మరాజు శ్రీకృష్ణుని సాదరంగా ఆహ్వానించి సత్కరిస్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజా, ధర్మం నీ పక్షంలో ఉన్నది, నీకు విజయం తథ్యం, ఈ సామ్రాజ్యానికి నీవే చక్రవర్తివి కాగలవు, చింతింపకము అని అనునయంగా అంటాడు. ధర్మరాజు, దేవా, శ్రీకృష్ణ, అరణ్యవాస కాలం చాలా వరకు గడిచిపోయింది, అలాగే అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకొని ధర్మం తప్పకుండా మా రాజ్యాన్ని మేము జయిస్తాం. నీ దయ మా మీద ఉంటే మాకు చాలు కృష్ణ, భారం అంతా నీ మీద మోపుతున్నాము అని అంటాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు అభయమిచ్చి అక్కడే ఉన్న ద్రౌపదిని కూడా చూసి ఓదారుస్తాడు శ్రీకృష్ణుడు. సరే, మనం అంశంలోకి వెళ్తే, అసలు శరత్కాలంలో దక్షిణ దిశ వైపు అగస్త్య నక్షత్రం కనిపిస్తుంది. ఆ శరదృతువులో పాండవులు సరస్వతీ మహానది దగ్గర ఉన్న కామ్యకవనం చేరి అక్కడ ఎంతోమంది మహర్షుల చేత అభినందించబడి కొన్ని రోజులు అక్కడే గడుపుతారు. అప్పుడు ధర్మరాజు ఎంతోమంది బ్రాహ్మణుల మధ్య కొలువు తీరి కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో అర్జునుడి స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ విధంగా అంటాడు: జనవర నీవు తమ్ములను సమ్మదమొప్పగా వనంబునందు ఉనికి ధ్రోంబుగా విని మహోజ్వల తేజుడు దేవకీసుతుండు అనహుడు మిమ్ము చూచుటకునై ఇదే వచ్చుచున్నవాడు, మీకును అనిశంబు తా హితము కోరుచునుండు అతండు నెయ్యుడై. ధర్మరాజా, ఈ అడవిలో నువ్వు నీ సోదరులు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నట్లు నిశ్చయంగా తెలుసుకొని మీకు సదా మేలు కోరే మీ మిత్రుడు, గొప్ప తేజస్వి, పాపరహితుడు, దేవకీసుతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు మిమ్మల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి ఇప్పుడే వస్తున్నాడు. ఇంకా ఎన్నో వేల యుగాలు జీవించిన వాడును, గొప్ప తపస్సంపన్నుడు అయిన మృకండు మహర్షి పుత్రుడైన మార్కండేయుడు కూడా ఈ క్షణంలోనే మిమ్మల్ని చూడడానికి వస్తున్నాడు. శ్రీకృష్ణుడు తన దేవేరి అయిన సత్యభామతో పాటు రథాన్నెక్కి ఎంతో వైభవంతో ధర్మరాజుని చూడ్డానికి వచ్చాడు. అత్యంత సౌందర్య రాశి తన ప్రియసఖి అయిన సత్యభామతో పాటు రథంపై ఉన్నప్పుడు వారిరువురు ఎలా ఉన్నారంటే,
మెరుపు తీగలతో మినుమిట్లు కొలుపుతూ ఉన్న మేఘాల మధ్య ప్రకాశిస్తున్న దేవేంద్రుడు శచీదేవుల్లాగా ప్రకాశిస్తున్నారు. ఆ రథం మీద గరుడ లాంఛనంతో రెపరెపలాడుతున్న జెండా ధగధగ మెరుస్తున్నది. ఆ రథానికి సేబ్య, సుగ్రీవ మొదలైన అశ్వాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం రత్నాల కాంతులతో ప్రకాశిస్తూ ఉంది. కృష్ణుడు ఆ విధంగా వచ్చి ఎంతో వైభవంగా రథాన్ని దిగి ధర్మరాజుకి నమస్కరించాడు. భీముడిని, అర్జునుడిని, నకుల సహదేవుల్ని కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేశాడు. ద్రౌపదిని గౌరవించాడు. దౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి అతన్ని గౌరవించారు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి ఆర్ఘ్యాన్ని ఇచ్చి స్వాగతం పలికాడు. తర్వాత ధర్మరాజు, అతని తమ్ముళ్ళు, బ్రాహ్మణులు శ్రీకృష్ణుడి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు అర్జున్ని తనకు దగ్గరగా చేర్చుకొని చాలా కాలం తర్వాత కలుసుకోవడం చేత అభిమానం ఉప్పొంగి అనురాగం జాలువారుతూ ఉండగా పరవశించిపోయి అర్జున్తో ప్రియభాషణములు చేసి మిక్కిలి అభినందించాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మరాజా, అర్జునుడు పరమేశ్వరుడు మొదలైన దేవతల దయ వలన అనేక అస్త్రాలు పొందాడు. అది అంతా నీ భాగ్యమే కదా. ఓ మహాత్మా, ధర్మాచరణలో నీకున్న నిష్ఠ, నీ తపస్సు అభినందించాల్సిన విషయమే. దీనికి అంతటికీ కారణం నీకు రాజ్యం కంటే ధర్మమే ముఖ్యం. నీవు వేదాంగాలను చదివావు, అనేక యజ్ఞాలు చేశావు, భూమినంతటినీ పాలించగల రాజధర్మం నీకు ఉంది. అందుకే నీకు ఇహంలోనూ పరంలోనూ అన్ని శుభాలే చేకూరుతాయి ధర్మనందన అని అంటాడు శ్రీకృష్ణుడు. ఇంకా ఇంద్రియ నిగ్రహం, సత్యసంధత, ధైర్య సాహసాలు ఎల్లప్పుడూ తనివి చెంది ఉండటం వల్ల నీకు సహజ గుణాలు అబ్బాయి. మంచి బుద్ధి గలవాడైనందున నువ్వు ధనానికి లోబడి ఉండవు. ఓ ధర్మరాజా, నువ్వు సార్థక నామధేయుడవు. అందుచేతనే నువ్వు 3 లోకాల్లోనూ ఆరాధింపబడిన వాడివి అయ్యావు. ఆనాడు నిండు కొలువులో మోసపు జూదంలో దుర్యోధనుడు నిన్ను ఓడించాడు. అటువంటి ఘోరమైన పాపకృత్యాలకు పాల్పడ్డాడు దుర్యోధనుడు. వాటిని నువ్వు సహించగలిగావు. నీ క్షమాగుణం ప్రశంసించదగినది. చలించని మనోధైర్యంతో కూడిన అట్టి సహనం నీకు ఒక్కడికే చెల్లుతుంది. లోకంలో సహనశీలుడు పలువురు ఉండొచ్చేమో కానీ నిజంగా నీ వంటి వారు ఇంకెవ్వరు ఉండరు. హింసతో కూడిన పరాక్రమం నీకు ఇష్టం లేదు. కానీ నీవే కాస్త కోపించి విజృంభించి ఉన్నట్లయితే కౌరవుల దర్పం ఆ విధంగా కొనసాగి ఉండేది కాదు. ఇంతెందుకు, నీ మనసులో ఇంచుక కోపం ప్రజ్వరిల్లినట్లయితే మీ శత్రువులందరూ ఆ క్షణంలోనే నశించిపోయి ఉండేవారు. అలా కృష్ణుడు అన్న మాటలకి ధర్మరాజు సంతోషించి ఈ విధంగా అన్నాడు: కృష్ణ, మా ఒడంబడిక ప్రకారం అరణ్యవాసం త్వరలోనే ముగిస్తుంది. అజ్ఞాతవాసాన్ని కూడా ముగించుకొని మా పరాక్రమం చూపించడం మంచిది. దీన్నంతా నిర్వహించే భారం నీదే కృష్ణ. మేము నీ భక్తులం, నిన్ను శరణుజొచ్చి ఉన్నాము. ఇక మాకు మేలు చేయడం నీ వంతు అనగానే కృష్ణుడు సరేనని వారికి అభయమిచ్చాడు. తర్వాత తనకు దగ్గరగా నిలిచి ఉన్న ద్రౌపదితో ఈ విధంగా అంటాడు: నీ 5 కొడుకులు యాదవ కుమారులతో కలిసి అన్ని విద్యలు నేర్చుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇంకా సుభద్ర తన కొడుకు అభిమన్యుడి మీద కంటే నీ కొడుకులనే ఎక్కువ ప్రేమతో ఆదరిస్తున్నది. ఇక నీవు నిశ్చింతంగా ఉండొచ్చు ద్రౌపది తాధ్వి. మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. శుభ సమయం ఆసన్నమైంది అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవా దుష్కరం తస్యాత్ శాంతం త్రిదశేషు విశేషతః క్షమాదానం, క్షమాయజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమాయశ, క్షమాధర్మ, క్షమయా నిశ్చితం జగత్ అన్నారు. అంటే స్త్రీలకైనా పురుషులకైనా క్షమాగుణం ఆభరణం వంటిది. ఆ గుణాన్ని అలవర్చుకోవడం దేవతలకు కూడా దుస్సాధ్యమైనదని చెప్పారు మహర్షులు. అందరూ భేదాభిప్రాయాలు లేకుండా క్షమాగుణం చూపగలడం కష్టమే. అందుకే క్షమయే దానం, క్షమయే యజ్ఞం, క్షమయే సత్యం, క్షమయే కీర్తి, క్షమయే ధర్మము. క్షమం ఆధారభూతంగానే ఈ జగత్తు అంతా నిలిచి ఉంది. అందుకే క్షమ అనే గుణాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి అని అర్థం. కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు శరణాగత వత్సలుడు, ధర్మాన్ని, క్షమాగుణం పాటించే వారికి అభయప్రదాత. అందుకే ఆయన తత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆప్తజన పరాయణత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విష్ణాలు మన మీద కూడా
తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనస్సు నిండా నింపుకొని ఆయనను స్మరించుకుంటూ మనస్సు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.